కార్యాలయంలో మధ్యవర్తుల ఆగడాలను నివారించేందుకు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తున్నట్లు నూతన డీటీసీ పెద్దింటి నర్సయ్య చెప్పారు. హెల్మెట్ ధారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సదస్సులను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. గుంటూరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయాన్ని హైదరాబాద్ మాదిరి మోడల్ కార్యాలయంగా మార్చేందుకు ప్రయత్నిస్తానని నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీటీసీ పెద్దింటి నర్సయ్య చెప్పారు. కార్యాలయంలో ఎలాంటి అవినీతికి తావివ్వకుండా చర్యలు చేపడతానని ఆయన అన్నారు. అడ్మిట్ వచ్చిన ఏ కంపెనీ వచ్చారు వాళ్ళకు ఏ రకంగా వాళ్ళు పని చేసుకోవాలనేది వాళ్ళకి క్లియర్ కట్గా చెప్పాలి. చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎంత కాదు ఒకటి అది కూడా ఇదే ఇంకనే ఉండేది. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అసలు దాన్ని చేయడానికి మోడల్లో వేరే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశం నుంచి చూస్తున్నారంటే తీసుకొస్తే మార్పులను ఏ రకమైన మార్పులు తయారు చెప్పేసి ఏ రకమైన గుంటూరు డీటీఓగా బాధ్యతలు చేపట్టిన నర్సయ్య శ్రీకాకుళం నుంచి బదిలీపై వచ్చారు. 3 ఏళ్ల పాటు హైదరాబాద్ సిటీలో డీటీసీగా పనిచేసిన అనుభవం ఉంది. గత 29 ఏళ్లుగా రవాణా శాఖలో వివిధ పదవులను అలంకరించిన నర్సయ్యకు అన్ని విభాగాల పట్ల పూర్తి స్థాయిలో పట్టుంది. పొల్యూషన్ చెక్ చేసే ప్రైవేటు యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని నర్సయ్య చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి పరిష్కారం కోసం ఉద్యమ బాట పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. డివిజన్లలో పర్యటిస్తూ పార్టీని ప్రజలకు చేరువయ్యేలా ప్రణాళికలను రూపొందిస్తూ చర్యలు చేపట్టనుంది. గుంటూరు 1వ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో ప్రజా సమస్యల కోసం పోరాటాలు చేయాలని జిల్లా బీజేపీ నిర్ణయించింది. అరుంధతి నగర్ వివేకానంద స్కూల్లో జరిగిన 1-52 డివిజన్ల కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తూరు సుబ్బారావు పాల్గొన్నారు. గుంటూరు శివారు ప్రాంతమైన అరుంధతి నగర్లో నేటి వరకు మౌలిక సదుపాయాల కల్పన జరగలేదని, రోడ్డు నిర్మాణాలకు నోచుకోకపోవడం పాలకుల పనితీరుకు నిదర్శనమని సదస్సు అభిప్రాయపడింది. ఎస్సీ ఎస్టీలకు ఆయా కార్పొరేషన్ నుంచి అర్హులకు అందవలసిన పథకాలు వారికి చేరడం లేదని, ఇలాంటి సమస్యలపై ప్రజా ఉద్యమాలు చేపట్టి పార్టీకి ప్రజల ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. ప్రతి డివిజన్స్ లో కార్యకర్తల సేకరణ, కార్యకర్తలతోటి వాళ్ళకు సమస్యలు తెలుసుకోవటం, వాళ్ళకి రావాల్సినటువంటి సదుపాయాలను కల్పించడానికి ప్రయత్నంలో భాగంగాను, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఆ యొక్క ఫండ్స్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా వాళ్ళకు లబ్ధి పొందడానికి కావాల్సిన మార్గం సూచించడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా గత 10-15 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అనేక పద్ధతుల ప్రజల దగ్గర వెళ్ళటం వల్ల కొన్ని సమస్యలు మాకు తెలియటం, కొన్ని సమస్యలు వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకోవడం వల్ల జరుగుతుంది. గుంటూరు నగరానికి మెయిన్ రోడ్డుకి అతి దగ్గరగా ఉన్నటువంటి పెద్ద స్లమ్ ఏరియా యొక్క అరుంధతి నగరు, మంగళదాస్ నగరు. కానీ ఎంతో డెవలప్ కావాల్సినటువంటి ఈ మెయిన్ రోడ్డుకి పక్కన ఉన్నటువంటి డివిజన్స్ డెవలప్ కాకపోవడం. ప్రజా సమస్యలపై పోరాటం చేపట్టి బీజేపీ పార్టీ ప్రజల్లో ముద్ర వేసుకునేలా పార్టీ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి ఆంజనేయులు, సెక్రటరీ జానకి రామయ్య, పట్టణ కార్యవర్గ సభ్యులు పొన్నూరు కృష్ణ, మండల సెక్రటరీ మాణిక్యరావు, ట్రెజరర్ కొండలు తదితరులు పాల్గొన్నారు. చేతి వృత్తుల పరికరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఎంపోరియంలను ఏర్పాటు చేసినట్లు లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్ ఎంపోరియం మేనేజర్ వెంకట సుబ్బన్న తెలిపారు. ఇలాంటి ఎంపోరియంలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. లక్ష్మీపురంలోని నీలగిరి మార్కెట్ సముదాయ ఆవరణలో లేపాక్షి హ్యాండ్క్రాఫ్ట్ ఎంపోరియంను ఏర్పాటు చేశారు. ఈ ఎంపోరియంలో లేపాక్షికి సంబంధించిన చేతి వృత్తులతో తయారు చేసిన పలు రకాల వస్తువులను ప్రదర్శించారు. చేనేత వస్త్రాలతో పాటు హస్తకళల వస్తువులు వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు ఎంపోరియం మేనేజర్ సుబ్బన్న తెలిపారు. హస్తకళా ప్రదర్శన నీలగిరి సూపర్ మార్కెట్ నందు ఈ నెల 29 నుంచి వచ్చాం. ఈ ఎగ్జిబిషన్లో మొట్టమొదటి చెప్పనా, లేపాక్షి ఎగ్జిబిషన్ హస్తకళ చేనేత వస్తువుల ప్రదర్శన ఈ నెల 29 నుంచి వచ్చే నెల 14 వరకు నీలగిరి సూపర్ మార్కెట్ మేడ పైన ప్రదర్శించబడుతుంది. ఈ ప్రదర్శనలో నేరుగా కళాకారులు చేనేత వస్తువులు మరియు హస్తకళా వస్తువులు డైరెక్ట్గా ఉత్పత్తులతో నేరుగా అమ్మకాలు జరుగుతున్నవి. ఇందులో హస్తకళా వస్తువులు, కొండపల్లి బొమ్మలు, ఎటికోప బొమ్మలు, బ్లాక్ మెటల్ వస్తువులు, ముత్యాల ఆభరణములు, వెండి వస్తువులు, ఇంకా మిగతా వస్తువులు కూడా ఇందులో లభించును. చేనేత వస్తువులు పోచంపల్లి బెడ్షీట్లు, శారీసు, కలంకారీ బెడ్షీట్లు, హ్యాండ్లూమ్ శారీసు, వెంకటగిరి శారీసు, డోర్ కర్టన్లు, కాటన్ మెటీరియల్, లేడీస్కి సంబంధించిన డ్రెస్ మెటీరియల్, ఇంకా మిగతా అనేక రకమైన వస్తువులు లభించును.
దేశంలో మరెక్కడా లేని నూతన కోర్సులను నాగార్జున యూనివర్సిటీ ప్రవేశపెట్టిందని వీసీ ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 యూనివర్సిటీలు దూర విద్యా కోర్సులను అమలు చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం వార్షికోత్సవ వేడుకలు నగరంలోని హిందూ కళాశాలలో జరిగాయి. ఏకాదండయ్య పంతులు హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ మాట్లాడుతూ దూర విద్యకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఎన్యూలో మరిన్ని కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఎన్యూలో ప్రారంభించిన దూర విద్యా కేంద్రంలో ప్రారంభంలో ఉన్న 21 కోర్సులు నేడు 47కు పెంచడం జరిగిందని వివరించారు. హిందూ కళాశాల పాలిటిక్స్ అధ్యాపకులు లక్ష్మణరావు రచించిన అంతర్జాతీయ సంబంధాలు చరిత్ర, అధ్యాపకులు సోమశేఖర్ రచించిన ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుస్తకాలను వీసీ బాలమోహన్ దాస్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో హిందూ కళాశాల పాలక మండలి కార్యదర్శి ఎంబీఆర్కే ముత్యాలు, ఎన్యూ దూర విద్యా కేంద్రం కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, హిందూ కళాశాల వైస్ ప్రిన్సిపల్ బాపూజీ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన పోస్టల్ యాక్ట్కు నిరసనగా ఆందోళన చేపడుతున్నట్లు జిల్లా కొరియర్ సంఘం ప్రకటించింది. పోస్టల్ యాక్ట్ అమలైతే కొరియర్ల మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని వెల్లడించింది. అరండల్పేటలోని డిటిడిసి కొరియర్ కార్యాలయంలో కొరియర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి కోటేశ్వరరావు మాట్లాడుతూ కొరియర్ వ్యవస్థకు భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందన్నారు. 300 గ్రాముల కంటే ఎక్కువగా ఉన్న కవర్లను తీసుకోకూడదని ప్రభుత్వం యాక్ట్ తీసుకుని రావడం అన్యాయమని ఆయన అన్నారు. దీనిపై ఆధారపడ్డ కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరుగుతోందని, యాక్ట్కు నిరసనగా కొరియర్ కార్యాలయాలను మూసివేస్తున్నట్లు ఆయన చెప్పారు. కొరియర్ కంపెనీల మీద కొన్ని ఆంక్షలు విధించారు. వాటి వల్ల దేశంలో 2 లక్షల సుమారు 2 లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నటువంటి కొరియర్ కంపెనీలు అందరూ కూడా ఆ ఉద్యోగస్తులందరూ కూడా నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే కొరియర్ కంపెనీలు 300 గ్రాముల లోపు కవర్లు కానీ పార్సిల్స్ కానీ 300 గ్రాముల లోపు తీసుకోవడానికి వీల్లేదు, దానికి సర్వహక్కులు పోస్టల్ డిపార్ట్మెంట్ మాకే ఉన్నాయని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. దానివల్ల లక్షలాది మంది కొరియర్లకి, లక్షలాది మంది కొరియర్ కంపెనీలకి చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. చాలా ఇట్ ఇస్ డ్రెకోనియన్ లా. ఈ విధమైనటువంటి చట్టాన్ని పాస్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుందని చెప్పి మాకు వార్త వస్తుంది. ఇది ఇట్ ఇస్ డ్రెకోనియన్ లా. ఇటువంటి చట్టాలు చాలా తీవ్రమైనటువంటి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తాయని మేము తెలియపరుచుకుంటున్నాం. రెండోది, 30 సంవత్సరాల నుంచి లేనటువంటి వ్యవహారం ఈరోజు ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. అదిగాక మేము 1994 సంవత్సరం నుంచి ప్రభుత్వం వారికి సర్వీస్ ట్యాక్స్ చెల్లిస్తున్నాం. సమావేశంలో కొరియర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సురేష్ బాబు, కార్యదర్శి శ్రీనివాసరావు, గోవింద్ రెడ్డి, జనార్దన్ రెడ్డిలు పాల్గొన్నారు. జీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మైక్రో బాధితులను ఆదుకునేందుకు 3 బృందాలు, నిర్బంధ వసూళ్లపై విజిలెన్స్ ఆరా ఉందని డిఆర్డీఏ పీడీ భాస్కర్ వెల్లడి. పంచాయతీలకు పార్టీని బలోపేతం చేయాలని జిల్లా టీడీపీ నిర్ణయం. పూర్వ వైభవం కోసం కార్యకర్తలు సైనికుడిలా పనిచేయాలని నాయకుల పిలుపు. బ్రేకుపడ్డ రేషన్ కార్డుల జారీ మళ్లీ ప్రారంభం. సమాచారం తెలుసుకోండంటూ అధికారుల విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 2 గంటల ప్రసారమయ్యే జీసీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.